కొంతమంది ఉంటారు. చక్కగా మటన్, చికెన్ తింటారు. ఈ అమ్మాయి వాళ్ళు తినరు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఇంటర్ కాస్ట్ పెళ్లి చేసుకున్నారు. ఈ ఇంటికెళ్ళాక అత్తారింటికెళ్ళాక పేరెంట్స్ ఒప్పుకోలేదు. సరే వీళ్ళిద్దరు ఉంటారు. ఇప్పుడు ఈ అబ్బాయి నువ్వు నాకు ఆ పెళ్ళైన ప్రేమలో ఉన్నప్పుడు నువ్వేం పెట్టినా తింటాలేవే, నేను కూడా వెజిటేరియన్ అయిపోతాను అని ఎవరు సుత్తి కొడతాడు. కానీ ఫ్రెండ్స్ బాగానే ఎంజాయ్ చేస్తాడు. అది సహజం. అది వాడు మారడు. అరే చిన్నప్పటి నుంచి తినుకుంటూ పెరిగినవాడు ఈమె కోసం ఎందుకు వదులుతాడు, ఏదో చెప్తాడు అంతే. బట్ ఫ్రెండ్స్తో తింటాడు. ఇప్పుడు ఇది ఉన్నవాడు వెజ్ తింటాడు. పెళ్ళయింది. ఇప్పుడు మీకు అది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎన్ని రోజులు వాడు బయట తింటాడు చికెన్ మటన్లు, దీనికి వండమంటాడు. ఇది నేను వండను అంటుంది. ఇక్కడ అయిందా? లేదా ఈ అమ్మాయి తినే అమ్మాయి, ఈ అబ్బాయి తినని అబ్బాయి పెళ్ళయింది ఇంటర్ కాస్ట్లో. ఇప్పుడు ఏమైంది? నేను తింటా అంటది. రోజులలో నేను తింటా అంటే వాడు వద్దంటాడు. మా ఇంట్లో తినలేదు, మా ఇంట్లో ఇలా ఉంటాయి. వాడు అప్పటి నుంచి అప్పుడు మొదలవుతుంది, మా ఇంట్లో ఇలా ఉండవు, నువ్వు కూడా అర్థం చేసుకోవాలని. ఇక్కడ నువ్వు నిన్న నుంచి నువ్వు చెప్పలేదు కదా మన నుంచి, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని ఈ అమ్మాయి. అంటే ఇద్దరి మధ్యలో ఆ ఇంటర్ కాస్ట్ అయినప్పుడు ఆలోచన విధానం, వాళ్ళు పెరిగిన వాతావరణం విధానం మార్పు వస్తుంది.